టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ అయిన మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? రామ్ చరణ్, అల్లు అర్జున్ను ఇన్స్టాలో అన్ఫాలో చేయడమే దీనికి కారణమా? ఇరు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరగడానికి అసలు కారణం ఏంటి? రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఒకప్పుడు ఎంతో అనుబంధం. ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందా? ఇన్స్టాగ్రామ్లో రామ్ చరణ్ మొదట బన్నీని ఫాలో అవుతున్నాడు, కానీ రీసెంట్గా అన్ఫాలో చేశారు. అయితే ఇప్పటికీ అల్లు శిరీష్ను మాత్రం ఫాలో చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇదంతా పుష్ప 2 సమయంలోనే మొదలైంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయినా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. చిరంజీవి లాంటి వారు సాధారణంగా చిన్న సినిమాలైనా ప్రశంసిస్తారు, కానీ పుష్ప 2 గురించి మాత్రం మాట్లాడలేదు. ఎందుకు? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉన్నారు. పైగా సంధ్య థియేటర్ ఘటనలో బన్నీ తప్పేనని చెప్పినట్లు టాక్. దీని తర్వాత బన్నీ చిరంజీవిని కలవడంతో గొడవ అయిపోయిందనుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ అన్ఫాలో చేయడంతో మళ్లీ హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ పోతున్నారు. మెగా ఫ్యామిలీ ఏమి మాట్లాడినా అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదే పరిస్థితి అల్లు ఫ్యామిలీకి కూడా. అల్లు అరవింద్ ఈ వివాదంపై తన మేనల్లుడు చరణ్తో ఎలాంటి గొడవలు లేవని చెప్పినా నిజంగానే కాంప్లికేషన్స్ ఉన్నాయా? రామ్ చరణ్ ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ నిజంగా ఉందా? లేక ఇది సోషల్ మీడియాలో ఎక్కువైపోయిన రూమర్ మాత్రమేనా? రామ్ చరణ్ స్పందిస్తేనే అసలు సత్యం బయటకు వస్తుంది. లేదంటే ఈ అన్ఫాలో గేమ్ ఇంకొన్ని రోజులు హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.